హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి పాపలు. మా పిల్లలు పుట్టి ఇన్ని సంవత్సరాలు అయింది, ఎప్పుడు ఈ అన్నయ్యకి అయితే రాఖీ కట్టలేదు పాపం వాళ్ళు. ఎందుకంటే నేను తీసుకెళ్ళేదాన్ని కాదు కాబట్టి ఇంకెక్కడున్న వాళ్ళకే కట్టించేదాన్ని. ఈసారి అయితే వీళ్ళ అదృష్టం బాగుండి ఈడొచ్చాడనమాట. వీళ్ళ అదృష్టం బాగుండి ఈడు రావడానికి కారణం లాస్ట్ వీడియోలో చూస్తే అర్థమైపోద్ది. మా చింతల్లి అన్నప్రసన్న పుణ్యమ అంటూ వీళ్ళు వచ్చారు. అందుకు ఫస్ట్ ఈడికే కట్టారు ఈసారి. సాయి చూడండి అసలు వంగట్లేదు. ఇలా అందరూ కట్టేసాక మా వదిన కూడా కట్టేసింది అనమాట వాళ్ళ తమ్ముడికి. ఎందుకంటే ఇటు నుంచి ఇటే అనవరపాడు వెళ్ళిపోద్ది, ఈ నైటే ఎక్కేయాలి కదా అని చెప్పి, హైదరాబాద్ వెళ్ళిపోవాలి కదా అని చెప్పి ఇంక ఇక్కడే కట్టేసింది అనమాట. ఫుల్ హ్యాపీ, చాలా బాగా ఎంజాయ్ చేసాం. కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. ఇంక మా చిన్నన్నయ్య అయితే వచ్చాడు. ఎందుకంటే మా అక్క కడతానంది, నువ్వు కట్టే ఫస్ట్, తర్వాత నేను కడతానని అన్నది మాల్ని. నేనైతే మా చిన్నన్నయ్యకి అయితే కట్టేశానండి. ఇక్కడ మా అన్నయ్య ఎప్పుడు అంతే, లాస్ట్ ఇయర్ కూడా అలా కూర్చునే ఆశీర్వదించేశాడు. ఈసారి అలా ఆశీర్వదించు కానీ మా వదిన అయితే మా అన్నయ్యకి చెప్పిందనమాట. అందుకని చెప్పి నుంచుని నా గిఫ్ట్ నాకు ఇచ్చేసి ఆశీర్వదించాడు. ఫుల్ హ్యాపీ. స్వీట్స్ కూడా నేను ఇంకా తీసుకురామంటే మా హస్బెండ్ మర్చిపోయారు. స్వీట్స్ కూడా లేవన్నమాట. పిల్లలు బాల్ చాక్లెట్స్ అయితే అవే స్వీట్ కింద తినిపించేసాం మేమైతే, మా పిల్లలు నేను కూడాని. స్వీట్లు పెద్దవి అయిపోయినాయి అని ఇక్కడ డైలాగులు వేస్తున్నారనమాట. ఇలా పోజులు ఇచ్చేసి అదిగోండి కూర్చుని ఆశీర్వదించాడని మా వదిన, నిరుడు అలాగే ఆశీర్వదించారు, ఇప్పుడు అలాగే ఆశీర్వదించారు మీరు వీడియోలో అని అంటుంది. ఇక్కడైతే గిఫ్ట్ ఓపెన్ చేసి చూపించు నాకు అని చెప్పాడు. ఇలా ఓపెన్ చేసి ఫొటోస్ అయితే దిగేసామన్నమాట. నేను కట్టిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ ఆశీర్వాదం తీసుకుంటున్నాను. ఎందుకంటే కూర్చుని వద్దన్నారు కాబట్టి పాపం మళ్ళీ నుంచి నాకు ఆశీర్వదించాడు నన్ను. ఇలా నా ఆశీర్వాదాలు నేను కట్టడం అయిపోయాక మా అక్క అయితే కట్టేస్తుంది. మా అక్క కూడా కట్టేసిన తర్వాత పాపం మా పెద్దన్నయ్యకి ఫోన్ చేసింది చాలాసార్లు. మా పెద్దన్నయ్య బయటకు వెళ్ళిపోయాడు, అందుకని మా చిన్నన్నయ్యకే కట్టేసి వెళ్ళిపోయింది అనమాట వాళ్ళ ఊరు. చాలాసేపు చూసింది పాపం, వాడు వస్తానని చెప్పి రాలేదు. ఇప్పుడు మా అన్నయ్య ఆశీర్వదించుకున్నాడు. ఇక్కడైతే గిఫ్ట్లు ఇచ్చేసి ఫోటోలు దిగిన తర్వాత, ఎంతైనా ఇంటి పేరటోళ్ళు అంటే రక్త సంబంధం అదే వేరు కదా. ఇక్కడ మా మేనత్త కొడుకు దీనికి అన్నయ్య మా చిన్నదినికి అన్నయ్య అవుతాడనమాట. చాలా ఇదిగా ఉంటారు, చెల్లి అని అసలు వదలరిల్లు. ఇద్దరు అన్నదమ్ములు కూడా. వాడైతే లేడనమాట చిన్నోడు. ఈ పెద్దోడు మేనకోళ్ళని చూసుకుంటానికని వచ్చి ఈడు కూడా కట్టించుకున్నాడు. ఇప్పుడైతే ఇంక వెళ్ళిపోతామన్నారు, అందుకని చెప్పి ఈవిడే మా పెద్ద అత్తయ్య. నేనైతే బొట్టు పెట్టి జాకెట్ ముక్క అయితే పెట్టి సాగనంపుతున్నాను అనమాట. ఇక్కడ చిన్నోదిని ఫస్ట్ టైం కదా రావడం అని చెప్పి చీర చింతలికి బట్టలు తీసాను. పాపం కిషాంత్ గడికి తీయలేదు. తర్వాత వాళ్ళు వెళ్ళాక అనిపించింది, అయ్యో కిష్ గడికి కూడా ఒక జత తీయవలసింది బట్టలని. నో ఫీల్, ఎందుకంటే వాడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను తీయగలను. అందుకని చెప్పి ఇంక వాడికి తీయలేదు. ఇక్కడ అమ్మ కూతుర్లకి అయితే బట్టలు పెట్టాను. మా చింతల్లి నేను ఇచ్చిన గిఫ్ట్ చూసుకుంటుంది తప్ప నన్ను చూసుకోవట్లేదు, నన్ను అలా పట్టించుకుంటలేదు అది. కానీ మా మేనల్లుడి మీద మేనగాలు చాలా బెటర్ అండి. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. పాపం వీళ్ళు మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోవాలి కదా అని చెప్పి పాపం టిఫిన్లు చేసేసి త్వరగా బయలుదేరిపోయారు. మేము గుడి నుంచి వచ్చినప్పటికి 11 అయిపోయింది, అందుకు త్వరగా బయలుదేరిపోయారు. ఇప్పుడైతే వాళ్ళ అన్నయ్య కట్టడానికి అయితే వెళ్ళారనమాట. ఇక్కడ పాపం చెల్లెల చేత కట్టించేసుకున్నాడు. అసలు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి, ఫన్నీగా ఉంటుంది. స్వీట్ తినిపించు. ఎలా చూడండి. అయ్యి పోలే బాబా, ఎంగ గుళ్ళోని మైకి ఇచ్చుకోవాలి. తీసుకోరా కొడక, ఛాన్స్ వచ్చేయండి ఇంకా వెలిగిపోద్ది నుంచో.
సినిమాలో తయారయ్యాడు వీడిని. ఇప్పుడైతే వరం కట్టడం అయిపోయింది. ఆశీర్వాదం తీసేసుకుంది. ఇప్పుడు వల్లి అయితే కడుతుందనమాట. వల్లి స్వీట్ తినిపించేసింది. ఈడు మాత్రం కాలు మొక్కుచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడంటే ఒక్క మాదిరిగా కాదు. వాడికి కట్టించుకున్నప్పుడు హ్యాపీనెస్ లేదు. వాళ్ళ కాళ్ళ మీద పడుతుంటే ఇంక తట్టుకోలేనంత హ్యాపీ. ఇక్కడైతే సాయి బొట్టు పెడుతుంటే మాత్రం వద్దొద్దంటున్నాడు. ఎందుకు వద్దంటున్నాడంటే పెద్దది పెట్టేత్తదేమో అన్నాడు భయం. చిన్నది పెడతా నేను అని చెప్పి అదే పెట్టింది. రాఖీ అయితే కట్టేసింది ఈవిడ గారు కూడాని. ఈవిడైతే కాలు మొక్కడంలో సూపర్ అనమాట. చూసేయండి రాఖీ కట్టిందంట. ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడో. ఎందుకంటే ముడేయడం రాదు కాబట్టి ముడేసిందని. చాలా బాగా కట్టేసింది ఇది అని క్లాప్స్ మరి కొట్టుకుని ఆనందపడిపోతున్నాడు. ఇక్కడ చూడండి. అన్నయ్య కోళ్ళకి చాలా బాగా మొక్కింది. కానీ మా వాళ్ళకి ఎవ్వరికీ కూడా అలా మొక్కలేదు అది. ఇక్కడ మాత్రం ఫుల్ ఫన్నీ చూసేయండి. జాను అయితే మార్నింగ్ కట్టేసిందంట. సాయి సరిగ్గా కట్టలేదని చెప్పి ముళ్ళేస్తుంది. ముళ్ళేసి అది మళ్ళీ ఆశీర్వదిద్దాం అని చెప్పి ఆడు కాళ్ళ మీద పడతాడు కదా అని చెప్పి అక్షింతలు వేస్తుంది. ఆడేమో అసలు పొద్దున్న అయిపోయింది నీకు, నేను అక్షింతలు నేను వేయించుకోను, నేనేం నీ కాలు మొక్కను అని అయితే అంటున్నాడు. వాడిని బతిమాలింది. కుదరదంటే కుదరదన్నాడు. ఇంక దీనికి చిరాకు వచ్చి అక్షింతలు అలా కూర్చునేసేసింది. అది అసలు మొక్కట్లేదు చూడండి. ఇక్కడైతే గిఫ్ట్లు అయితే ఇచ్చేస్తున్నాడు అనమాట. వీళ్ళు థ్యాంక్స్ అని చెప్పి ఆ గిఫ్ట్స్ అయితే ఒక్కొక్కరు తీసుకుంటున్నారు. డబ్బుల కన్నా ఇలా చిన్ని చిన్ని గిఫ్ట్స్ పెద్దవి అక్కర్లేదు. ఒక చిన్న దండని, గాజులని ఏదో ఒకటి ఒక చిన్న వస్తువు ఇస్తే వాళ్ళ హ్యాపీనెస్సే వేరు. మా సాయి చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. నేను అదే కోరుకుని మా అక్క వాళ్ళని డబ్బులు గట్టా వద్దని చెప్పి, అక్క ఏయోటి తీయండి అని మా పిల్లలకి ఒక్క చాక్లెట్ ఇచ్చినా చాలని నేను మొత్తం ఎవరికి కడితే వాళ్ళ దగ్గర అయితే డబ్బులు ఎప్పుడూ తీసుకోను. కాకపోతే ఈసారి బంగారం అయితే గాజులు తేలేదంట వీడు. అందుకని చెప్పి ముగ్గురికి 300 అయితే ఇచ్చాడు. అవి అయితే డిబ్బీలో అయితే వేసేసుకున్నారు. ఇక్కడ రుద్ర కూడా ఈసారి నాకు కుదరదు అంది. నువ్వు కుదరకపోయినా పర్లేదు, నాకు ఉత్తినే మామూలుగా కట్టేసొస్తారు. నువ్వేం ఫీల్ అవ్వకని చెప్పాను. అయినా సరే అది ఏదోలాగా దానికి కుదరకపోయినా తెప్పించేసింది. వీళ్ళైతే ముగ్గురు కట్టేస్తున్నారు. వద్దురా అన్నా సరే, ఆహా! నాకు కుదరలేదు, తీసుకో అని మా అక్క బతిమాలింది. నువ్వు తెచ్చే గాజులాల పేరునని. ఇంక వాళ్ళు ఎందుకులే గాజులు ఎక్కువే ఉన్నాయి కదా అని చెప్పి డిబ్బీలో అయితే వేసేసుకున్నారు. వీళ్ళైతే ప్రతి ఇయర్ నలుగురికే కడతారు. ఈ ఇయర్ కూడా నలుగురికే కట్టారు. ఎందుకంటే మా సుబ్బు లేడు కాబట్టి. అప్పుడు ఊరు నుంచి ఇంకా రాలేదు. అందుకని చెప్పి మా అక్కగారి అబ్బాయి వచ్చాడు ఈ లోపల. ఒకళ్ళు మిస్సింగ్, ఒకళ్ళు వచ్చారనమాట. అలా నలుగురికి కట్టేశారు. నేను నలుగురికి కడతాను, వీళ్ళు నలుగురికే కడతారు. ఫుల్ హ్యాపీ ఇంకా ఆ రోజు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇలా గ్రూప్ ఫోటోలు అయితే దిగేసి వీళ్ళు ఇంటికి వచ్చేసామన్నమాట. ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ అక్కకి కట్టడానికైతే వెళ్ళాము. ఇక్కడ కట్టేసారు, నేను వీడియో తీయలేదు. సేమియా అయితే తినిపిస్తుంది వాళ్ళ అక్క. ఇక్కడ గిఫ్ట్ అయితే ఇచ్చేసి మా వదినకి అలా ఇంటికైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. అక్కడ పెద్దన్నయ్య కట్టేసి ఇంటికి వచ్చినప్పటికి మా పెళ్ళికొడుకు ఈయన గారు వచ్చారనమాట ఇంటికి. ఈయన గారు పెళ్ళి ఉందని చెప్పి తోడగొడు పెళ్ళికొడుకు అని అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత రుద్రకు కూడా కట్టించేశాను. ఇలా స్వీట్స్ తినేసి ఇంకా వీళ్ళు ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఈడు చూడండి పాపం చెల్లెల్ని కాళ్ళ మీద అయితే పడకండి లెగండి అని అయితే అంటున్నాడు. చాలు ఇంక లెగండి అని ముగ్గురికి కూడా అలాగే అన్నాడు. కాకపోతే వారం ఈయన్ని ఆశీర్వదించింది. వారం ఈయన్ని చాలు చాలు ఇంకొద్దు అని అయితే వారం అయింది. ఉంచుకుడా అని అలా అనుకుంటే ఆ వయసులో భలే ఉంది నాకైతే. ఇప్పుడైతే వారం కడుతుంది.
వారానికి ఛాన్స్ వచ్చిందనమాట. ఇప్పుడు వరకు ఆళ్ళ అన్నయ్యల కాళ్ళు మొక్కింది. ఇప్పుడైతే తమ్ముడి చేత మొక్కించుకుంటుంది కాళ్ళు. ప్రతి ఇయరు అడిగి మరీ కట్టించుకుంటాడనమాట వీడు. "అమ్మ ఇంకా రాలేదేంటమ్మా వరమాలు? ఎప్పుడొస్తారమ్మా?" ఇంకా ఆళ్ళ అమ్మని కుదిరించడనమాట. వీడొకడు, బంగారం గాడొకడు. "వస్తార్రా కంగారు లేదన్నా సరే" ఆహా! ఆళ్ళమ్మ పిలిపిచ్చి నేనే త్వరగా కట్టిచ్చేస్తాను. ఎందుకంటే వాళ్ళకిప్పుడు ఈ వయసులోనే హ్యాపీనెస్ ఎక్కువుంటది కాబట్టి. అటువంటిది వీడు కొంచెం లేట్‌గా ఎళ్తే, "అమ్మాళ్ళు నాకు కట్టరమ్మా ఈ ఇయరు రాలేదమ్మా" అని అంటారనమాట. ఇలా మళ్ళీ నైటు మా తమ్ముడి దగ్గరికి వెళ్ళాను. ఎన్ని ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయట్లేదు. శుభ్రంగా నిద్రపోయాడు లైన్‌కెళ్ళొచ్చి. వైజాగ్ ఎళ్ళొచ్చి నిద్రపోవడం వల్ల మళ్ళీ వాడి దగ్గరికెళ్ళి లేపి, రాఖీ అయితే మా తమ్ముడికి కట్టేసి, ఇప్పుడు నేను ఇద్దరికి మొక్కుకున్న కాళ్ళు ఇప్పుడు నాకు మొక్కే ఛాన్స్ వచ్చిందనమాట. ఇలా అయితే గిఫ్ట్ తీసేసుకొని, కొన్ని పిక్స్ అయితే తీసేసుకొని, మళ్ళీ ఇది నాన్న తరపున తమ్ముడైతే, ఇప్పుడు అమ్మ తరపున తమ్ముడికైతే కడుతున్నా. వీడు దొరకలేదు నాకు పొద్దున్నుంచి. వీడు 7:30కి వచ్చి కట్టించుకున్నాడనమాట. వీడు ఏదో గిఫ్ట్ ఇచ్చేవాడు. ఈ ఇయరు ఏమీ తీసుకురాలేదక్క టైం కుదరలేదని చెప్పి, గాజులేయించుకో అని చెప్పి 200 అయితే ఇచ్చాడు. వద్దురా 100 తీసుకుంటానంటే, అందరి చెల్లెలకి నేను అలాగే ఇచ్చానక్క. అక్కలకే కట్టాను నీకు అలాగే అని చెప్పి నాకు 200 అయితే ఇచ్చెళ్ళాడనమాట. నేను వాడి పేరున ఒక శారీ అయితే గుర్తుగా తీసేసుకున్నా. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.